దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము నవంబర్ 15 చదువుచున్నాను. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభువారు అనుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనలో ప్రవేశించితేనే గాని ఇది సాధ్యం కాదు. ఆయన నీ సజీవ రక్షకుడు కావలెను. ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ, కృతజన్మము, ప్రాయచిత్తము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు. అపవాది అనగా ఎవరో ఎరుగను. అయితే జరిగిన సంగతి ఏమనగా, ప్రభువు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను. ఈ దర్శనమందు నా శరీరమంతా నల్లని మచ్చలతో కప్పబడెను. నాకు దుర్గంధము వచ్చుచుండెను. అప్పుడాయన, భక్సింగ్, నీవు చూచుచున్న మచ్చలు, నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలననే అనెను. నేను ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చితిని, అవును ప్రభువా, సత్యమే. ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టితిని. అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను. నేను ఘోర పాపిని, అంతటను మలినముతో నిండినవాడను, మనశ్శాంతి లేనివాడను. అప్పుడొక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడెను, ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము, ఇది పాప క్షమాపణ నిమిత్తము నీ కొరకు చిందించబడిన నా రక్తము. అప్పుడు నేను, ప్రభువా, ఈ మాటల అర్థము నేను గ్రహించలేను, అయినను అవి నీ మాటలు కావున అర్థము కాకున్నను నేను నమ్ముచున్నాను. అవును ప్రభువా, నేను పాపిని, నీకు విరోధముగా పాపం చేసిన వాడను. నా శరీరము చెరుపుకొంటిని, నా తల్లిదండ్రులను మోసగించితిని. నీ శరీరము నా కొరకు విరవబడిననియు నా పాపముల కొరకు నీ రక్తము చిందించబడిననియు నమ్ముచున్నాను అని అంటిని. అప్పుడు నీ పాపములు క్షమింపబడెను అని ఒక చిన్న స్వరము వినబడెను. ఆ సమయం నుండి నేను పూర్తిగా మారిపోతిని. పాపముల పైనున్న మక్కువ తీసివేయబడెను. ప్రేమగల ప్రభువు నా హృదయంలోనికి వచ్చెను. ఆ సంతోషకరమైన దినం కొరకు ఇప్పటికీ ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. దైవదూషకునిగా ఉంటిని. ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తన వానిగా చేయుటకు నేను తగినవాడను కాను. ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు ఆయనను త్రోసివేయవద్దని నిన్ను వేడుచున్నాను. కష్ట దుఃఖములు వచ్చునని జడియకము. నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును. అనుదినము నిన్ను నడిపించును. ఏ బాధలైనను నీతో, నా కుమారుడా, నా కుమారి, నేను నీకు తోడయున్నాను, భయపడకము అని అనను. నేను ప్రతి దుఃఖములోనూ ఆయనను రుజువుపరుచుకుంటుని. ఆయనను ప్రేమించుచున్నాను. ఆయనే నా దేవుడు. ఆయన నీ జీవము గల రక్షకుడు అగును. ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడగును. ఆయన ఇంకను నీకు ప్రశస్తమైన వాడుగా కానియడలా ఇప్పుడే ఆయనను నీకు ప్రశస్తమైన వానిగా చేసుకొనుము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.